Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you how I taught my grandmother to read, written by Sudhamurthy. So when I was a girl of about 12, I used to stay in a village in North Karnataka with my grandparents. Those days the transport system was not very good. So we used to get the morning paper only in the afternoon. The weekly magazine used to come one day late. సో ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే సుధామూర్తి ఆమె 12 సంవత్సరాలు ఆమెకు ఉన్నప్పుడు ఒక విలేజ్లో నివసించేది నార్త్ కర్ణాటకలో విత్ హర్ గ్రాండ్ పేరెంట్స్. అప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా బాగా ఉండేది కాదు. సో వాళ్ళకు మార్నింగ్ పేపరు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చాయన్నమాట. ద వీక్లీ మ్యాగజైన్ యూస్ టు కమ్ వన్ డే లేట్. సో వీక్లీ మ్యాగజైన్ వన్ డే లేట్ వచ్చేది. All of us would wait eagerly for the bus which used to come with the papers, weekly magazines and the transport. సో వాళ్ళు పేపర్ల కోసం మ్యాగజైన్ కోసం ఎదురు చేసేవారు. పేపర్లు మధ్యాహ్నం కల్లా వచ్చేది, మ్యాగజైన్ ఒక రోజు లేట్గా వచ్చేది అనమాట. ఎట్ దట్ టైమ్ త్రివేణి వాజ్ ఏ వెరీ పాపులర్ రైటర్ ఇన్ ద కన్నడ లాంగ్వేజ్. ఆ సమయంలో త్రివేణి అనే ఆమె ఒక మంచి పాపులర్ రైటర్ అనమాట. షీ వాజ్ ఎ వండర్ఫుల్ రైటర్. హర్ స్టైల్ వాజ్ ఈజీ టు రీడ్ అండ్ రైట్, వెరీ కన్విన్సింగ్. Her stories usually dealt with complex psychological problems in the lives of ordinary people and were ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఆమె రచనలు ఎట్లా ఉంటాయంటే మధ్యతరగతి కుటుంబాల యొక్క వాళ్ళ ప్రాబ్లమ్స్కి దగ్గరగా ఉండే అన్నమాట. ఆర్డినరీ పీపుల్కు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చదివి వాళ్ళ ప్రాబ్లమ్స్కు దగ్గరగా ఉండే అలాంటి స్టోరీస్ రాసేదన్నమాట. అన్ఫార్చునేట్లీ ఫర్ కన్నడ లిటరేచర్ she died very young. Even now, after 40 years, people continue to appreciate her novels. సో అనుకోకుండా ఆమె ఎంత ఎంగేజ్లోనే ఆమె చనిపోయింది అనమాట. అయినా కానీ ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత కూడా ఆమె యొక్క రచనలు అందరూ ప్రజలు ఇష్టపడుతూనే ఉన్నారనమాట. వన్ ఆఫ్ హర్ నావల్స్ కాల్డ్ కాశీ యాత్ర వాజ్ అపియరింగ్ యాజ్ ఎ సీరియల్ ఇన్ ద కన్నడ వీక్లీ కర్మవీర దెన్. సో ఆమె యొక్క నవల కాశీయాత్ర అనేది ఒక సీరియల్ రూపంలో వచ్చేదన్నమాట. సీరియల్ ఇన్ కన్నడ వీక్లీ, దాని పేరు కర్మవీర. సో కర్మవీర అనే దాంట్లో వచ్చేదన్నమాట కాశీయాత్ర. అది కన్నడ వీక్లీ కర్మవీర అనే దానిలా సీరియల్ లాగా వచ్చాయన్నమాట. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఓల్డ్ లేడీ అండ్ హర్ ardent desire. Ardent, that means very enthusiastic or passionate. Ardent desire to go to కాశీ ఆర్ వారణాసి. ఇప్పుడు ఒకప్పుడు ఓల్డ్ పీపుల్ ఎట్లా ఉండాలంటే ఒక 50 ఏళ్ళ క్రితము అంటే ముసలి వాళ్ళు కాశీ యాత్ర చేయాలని వాళ్ళ కోరిక ఉండేదన్నమాట. మోస్ట్ హిందూస్ బిలీవ్ దట్ గోయింగ్ టు కాశీ అండ్ వర్షిపింగ్ లార్డ్ విశ్వేశ్వర ఈజ్ ద అల్టిమేట్ పుణ్య. సో కాశీకి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరాన్ని పూజించుకుంటే వాళ్ళకి ఎంతో మంచి పుణ్యం వస్తుందని వాళ్ళు నమ్మేవారు అన్నమాట. దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో బిలీవ్డ్ ఇన్ దిస్ అండ్ హర్ స్ట్రగుల్ టు గో దేర్ వాజ్ డిజైర్డ్ ఇన్ దాట్ నవల్. సో అక్కడ ఆమె కూడా అక్కడికి వెళ్ళాలని ఎంతో స్ట్రగుల్ అయింది అనమాట. గో టు దేర్ వాజ్ డిజైర్డ్ ఇన్ దాట్ నవల్, ఎంతో కోరిక అనమాట అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ అని. ఇన్ ద స్టోరీ దేర్ వాజ్ ఆల్సో యంగ్ ఆర్ఫాన్ గర్ల్ హూ ఫాల్స్ ఇన్ లవ్ బట్ దేర్ వాజ్ నో మనీ ఫర్ ద వెడ్డింగ్. సో ఆర్ఫాన్ గర్ల్ అనే ఒక అమ్మాయి, ఆర్ఫాన్ దట్ మీన్స్ అంటే పేరెంట్స్ లేని ఒక అమ్మాయికి ఉండేదన్నమాట. ద స్టోరీలో ఆమె ప్రేమలో పడిపోతుందన్నమాట. బట్ నో మనీ, వాళ్ళకు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేదనమాట. ఇన్ ద ఎండ్ ద ఓల్డ్ లేడీ గివ్స్ అవే ఆల్ హర్ సేవింగ్స్ వితౌట్ గోయింగ్ టు కాశీ. షీ సేస్ ద హ్యాపీనెస్ ఆఫ్ దిస్ ఆర్ఫాన్ గర్ల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వర్షిపింగ్ లార్డ్ విశ్వేశ్వర ఎట్ కాశీ. సో ఆమె యొక్క ఇప్పుడు ఆమె ఏదైతే డబ్బులు కాశీ యాత్రకి వెళ్ళాలని దాచుకుందో ఆ డబ్బు ఆ అమ్మాయి వివాహానికి ఇచ్చేసింది అనమాట. సో రియల్ అయిన హ్యాపీనెస్ ఎందులో ఉంది? దేవుని పూజించే కన్నా ఒక అమ్మాయికి పెళ్ళికి, అనాథ అయిన అమ్మాయి పెళ్ళికి ఉపయోగపడడానికి ఇచ్చిన డబ్బులో ఇచ్చినందుకు ఆమె ఎంతో సంతోషిస్తుంది అనమాట. ఆ డబ్బులు ఇచ్చేసి అనమాట ఆ పెళ్ళికి ఉపయోగపడ్డాయి అనమాట. అంటే అక్కడికి వెళ్ళడానికి దాచుకున్న డబ్బులు ఒక అనాథ అమ్మాయికి పెళ్ళికి ఉపయోగపడ్డందుకు ఆమె ఎంతో సంతోషపడుతుంది అనమాట. మై గ్రాండ్ మదర్ క్రిస్టకా నెవర్ వెంట్ టు స్కూల్, సో షీ కుడ్ నాట్ రీడ్
She could not read. Every Wednesday the magazine would come and I would read the next episode of the story to her. సో వాళ్ళ గ్రాండ్ మదర్ కృష్ణక్క అనే ఇప్పుడు ఈ సుధామూర్తి వాళ్ళ గ్రాండ్ మదర్ పేరు కృష్ణక్క. సో ఆమెకు చదవడము రాయడం రాదు. సో ఎవ్రీ వెనస్డే ఒక మ్యాగజైన్ వస్తే ఈ సుధామూర్తి ఆ స్టోరీని చదివి వాళ్ళ గ్రాండ్ మదర్కి వినిపించేదన్నమాట. డ్యూరింగ్ దట్ టైమ్ షీ వుడ్ ఫర్గెట్ all her work and listen with the greatest concentration. Later she could repeat the entire text by heart. సో ఆ సమయంలో ఆమంతా పనంతా మర్చిపోయి ఆ స్టోరీనే వినేదన్నమాట ఎంతో ఇంట్రెస్ట్గా. ఆమె తర్వాత దాన్ని మళ్ళీ విన్నదాన్ని ఆమె రిపీట్ చేశారనమాట ఆ స్టోరీని మొత్తం. సో మై గ్రాండ్ మదర్ టూ నెవర్ వెంట్ టు కాశీ అండ్ షీ ఐడెంటిఫైడ్ హర్సెల్ఫ్ విత్ ద నావెల్స్ ప్రోటగోనిస్ట్. సో ఆమె కూడా ఆ స్టోరీలో ఎవరైతే అమ్మాయికి సహాయం చేసిందో పెళ్లి కోసం, ఈమె కూడా కాశీకి ఈమె స్టోరీ ఒకటేలాగా ఉంది అని చెప్తుందన్నమాట. సో మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ షీ వాజ్ ద వన్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఇన్ ద స్టోరీ అండ్ యూజ్ టు ఇన్సిస్ట్ దాట్ ఐ రీడ్ ద సీరియల్ అవుట్ టు హర్. సో ఆమె స్టోరీ చదువుతుంటే ఇంకా ఆమెకు ఎంతో చదువు ఏమవుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కుతూహలంతో వినేదన్నమాట. సో ఆఫ్టర్ హియరింగ్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఇన్ కాశీ యాత్ర షీ వుడ్ జాయిన్ హర్ ఫ్రెండ్స్ ఎట్ ద టెంపుల్ courtyard where we children would also gather to play hide and seek. She would discuss the latest episode with her friends. సో ఆమె ఈ స్టోరీని ఇక్కడికి వెళ్ళి కాశీయాత్రలో ఏమి జరిగింది అని ఒక టెంపుల్ కార్టియార్డ్ దగ్గర కూర్చొని ఒక చిల్డ్రన్ అక్కడ ఆ ప్లేస్లో ఆ చిల్డ్రన్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యేవారు. అక్కడ ఆ పిల్లలు హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు ఆడేవారు. ఆ ప్లేస్లో ఆ స్టోరీ గురించి ఆ ఎపిసోడ్ గురించి ఆమె డిస్కస్ చేశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఎట్ దట్ టైమ్ ఐ నెవర్ అండర్స్టూడ్ వై దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ డిబేట్ అబౌట్ ద స్టోరీ. సో ఆ సుధామూర్తికి వాళ్ళ అమ్మమ్మ ఎందుకు అలా ఆ స్టోరీని డిస్కస్ చేస్తుందో ఆమెకు అర్థమయ్యేది కాదనమాట, అంత పెద్ద డిబేట్ ఎందుకు అని. Once I went for a wedding with my cousin to the neighboring village. In those days, a wedding was a great event. We children enjoyed ourselves thoroughly. సో ఇక్కడ ఆ రోజులలో ఒకసారి సుధామూర్తి వాళ్ళ యొక్క కజిన్ వాళ్ళ యొక్క మ్యారేజ్కి వెళ్తుంది అనమాట పక్క విలేజ్కి. అప్పుడు ఆ రోజుల్లో వివాహం అనేది చాలా రోజులు జరుపుకునేవారు అన్నమాట. సో ఆ సమయంలో ఎంతో ఎంజాయ్ చేసేవారు అన్నమాట పిల్లలు. సో వీ వుడ్ ఈట్ అండ్ ప్లే endlessly, savoring the freedom because all the elders were busy. సో అక్కడ వాళ్ళు ఎంతో తింటూ ఎంతో ఆడుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఏ సమయంలో బికాస్ ఆల్ ఎల్డర్స్ అందరూ ఎంతో బిజీగా ఉన్న సమయంలో వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అనమాట. ఐ వెంట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ బట్ ఎండెడ్ అప్ స్టేయింగ్ దేర్ ఫర్ ఏ వీక్. సో కొన్ని రోజులకు వెళ్దామని అనుకున్న ఆమె అక్కడ వారం వరకు ఉండవలసి వచ్చిందనమాట. So when I came back to my village, I saw my grandmother in tears. I was surprised, for I had never seen her cry, even in the most difficult situations. What had happened was I was worried. సో ఆ సమయంలో ఆమె అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఈమె ఎంతో బాధతో అక్కడ ఈమె కోసం చూస్తుంది అనమాట, ఏడుస్తూ ఉందన్నమాట. So this is the first part of how I taught my grandmother to read. So if you like the video of mine, subscribe to my channel and press the bell icon, like it, share it. All the best.